నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. మృగశిర నక్షత్రం అంటే ఏంటి, వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి వృత్తిలో బాగా రాణిస్తారు అండ్ అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రం చెప్పింది. ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఉండాలి అనేటువంటివన్నీ కూడా ఒకసారి మనం చూద్దాము. మృగశిర శీర్షత్రయము అంటారు. అంటే జింక తల ఎలా అయితే ఆకృతిలో కనబడుతూ ఉంటుందో ఆ ఆకృతిలోనే ఆకాశంలో 3 నక్షత్ర తారలు మృగశిర నక్షత్రంగా దర్శనమిస్తూ ఉంటాయి. అదే మృగశిర నక్షత్రంగా మీరు టెలిస్కోప్ లో కూడా దర్శనం చేసుకోవచ్చు. వే ఓ కాకి అనేటువంటి అక్షరాల మీద కనుక మీ పేరు ప్రారంభమైతే తప్పకుండా మీది మృగశిర నక్షత్రంగా పేరు బలం బట్టి చూసుకునే వాళ్ళు మీరు నిర్ణయించుకోవచ్చు. అయితే మృగశిర నక్షత్రం 1-2 పాదాలు వృషభ రాశిలోను, 3-4 పాదములు మిథున రాశిలోను సంచారం చేస్తూ ఉంటాయి. 23.20 డిగ్రీల దగ్గర నుంచి వృషభ రాశిలో, 23.20 డిగ్రీల దగ్గర నుంచి మిథున రాశిలో 6.40 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రమే ఈ యొక్క మృగశిర నక్షత్రము. జనరల్ గానే ఈ యొక్క నక్షత్ర లార్డ్ ఎవరు అంటే కుజుడు. అదేవిధంగా వృషభ రాశిలో సంచారం చేసేంత వరకు శుక్రుడు వహిస్తూ ఉంటే, మిథున రాశిలో సంచారం చేసేంత వరకు బుధుడు వహిస్తూ ఉంటారు. అదే దైవంగా చంద్రుడు ఇక్కడ ఉంటారు. ఈ యొక్క ప్లానెటరీ కాంబినేషన్స్ అన్ని కూడా చూస్తే మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ కానీ, మల్టిపుల్ టాస్కింగ్ కానీ, మల్టీ లింగ్వల్ పర్సన్స్ కానీ, అంటే ఏదైనా 2-3 రకాలుగా పనిచేసేటువంటి ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా వీళ్ళలో ఇమిడి ఉంటాయి అని చెప్పచ్చు. అయితే బేసిక్ గానే మృగశిర నక్షత్రంలో ఎవరు జన్మించినా నక్షత్ర దోషము అనేటువంటిది వాళ్ళకు ఉండదు. ఏ శిశువుకి కూడా ఉండదు. నక్షత్ర శాంతులు కానీ ఏమీ చేయించాల్సిన పని ఉండదు. అయితే మేజర్గా వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. కుజుడు అనేటువంటి ఎప్పుడైనా సరే కనబడుతోంది కాబట్టి నక్షత్ర లార్డ్, బికాజ్ మృగశిరకు అధిపతి ఆయనే కాబట్టి వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండడం, హార్డ్ వర్కింగ్ పనులు, డిఫెన్స్, మిలిటరీ, పోలీస్, అకాడమీస్, తర్వాత ఈ ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కావచ్చు, ఇలాంటి వైపు వాళ్ళ మనసు మళ్ళీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా శుక్రగ్రహ సంచారం వృషభ రాశిలో సంచారం చేసేటువంటి మృగశిర 1-2 పాదాల వాళ్ళకి క్రియేటివ్ సెక్టార్లో కూడా చాలా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఏఐ కావచ్చు, వర్చువల్ రియాలిటీ కావచ్చు, క్రియేటివ్గా డైరెక్టర్స్, ఫిలిం కెరీర్స్, యాక్ట్రెసెస్ కావచ్చు, ఇలా అందరికీ కూడా మంచి ఫిలిం కెరీర్ కావచ్చు, క్రియేటివ్గా కళారంగ, సినీ నాటక కళారంగాల్లో మంచి ఇంట్రెస్ట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇకపోతే 3-4 పాదం వాళ్ళకి మనం చూస్తే బుధుడి యొక్క అధిపతి కాబట్టి బిజినెస్ మీద చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంటుంది. లేదా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కావచ్చు, జర్నలిజం కావచ్చు, మాట ద్వారా బ్రతికేటువంటి ఒక ఆస్ట్రాలజర్స్ కావచ్చు, అందరికీ కూడా బుధుడి యొక్క అధిపతి కాబట్టి 3-4 పాదం వాళ్ళకి ఇలాంటి గుణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళ అసలు క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ఎలా ఉంటాయి, జనరలైజ్డ్ గా మృగశిర నక్షత్రం కోసం ఏం చెప్పారంటే వెరీ జాయ్ఫుల్ అండి. ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ నేచర్ తో గడిపే అవకాశాలు ఉంటాయి. దైవ భక్తి, వైరాగ్యము, డిటాచ్మెంట్ చిన్న వయసులోనే వస్తుంది. మంచి పొదుపు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడతారు. అయితే 2 విషయాల్లో మృగశిర నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు కనబడుతున్నాయని శాస్త్రం చెబుతోంది. మొట్టమొదటిది ఏంటి అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. అది లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎలాంటిదైనా సరే. అది కూడా మనం పాయింట్స్ వైజ్ గా ఒక్కొక్క పాదం వాళ్ళకి మాట్లాడదాము. కానీ మ్యారిటల్ లైఫ్ లో ఇష్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సెటిల్మెంట్ అండి, జీవితంలో స్థిరపడము అనేటువంటిది చాలా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఒక్కదాని మీద స్టేబుల్ గా ఉండే అవకాశాలు ఉండవు కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవడం, బికాజ్ కుజుడు కాబట్టి ఈగో విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం, స్టేబుల్ గా ఒక దాని మీద ఆలోచించడం అనేటువంటివి చేయాలి. వీళ్ళకు ఉండేటువంటి గొప్ప గుణం ఏంటి అంటే మల్టీ టాస్కింగ్, తర్వాత మల్టీ స్పీకింగ్ అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేటువంటి మాట్లాడగలరు, మల్టిపుల్ థింకింగ్ అనేటువంటిది, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అనేటువంటిది, ఏదైనా 2+ పనులన్నీ కూడా చేసే అవకాశాలు చాలా ఎక్కువగా చాలా బాగుంటాయి కూడా. అయితే మృగశిర 1-2 పాదాల వాళ్ళకి ఒక్కసారి మనం చార్ట్ అనలైజ్ చేస్తే కనుక ద ఒరిజినల్ 1st and 6th లార్డ్ ఇక్కడ శుక్రుడు అవ్వడము, విమెన్ రిలేటెడ్ విషయాల్లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మృగశిర నక్షత్రం వాళ్ళు విమెన్ మీరు చూస్తూ ఉంటే పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ సంబంధించిన విషయాల్లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మెన్ అయితే ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. ద ఒరిజినల్ 2nd and 5th లార్డ్ వచ్చేసి వీళ్ళకి బుధుడు అవుతారు. మేజర్గా ఏంటి అంటే పుత్రికా సంతానము, అమ్మాయి పుట్టేటువంటి సంతానం, అమ్మాయి కలిగేటువంటి యోగం ఉంటుంది. నిజంగా వీళ్ళకి హస్త నక్షత్రంలో సంతానం కలిగారు అంటే అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. అదే కాకుండా ద ఒరిజినల్ 2nd లార్డ్ బుధుడు అవ్వడము, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అనేటువంటిది ఈ యోగం వల్లే కలుగుతుంది. ద ఒరిజినల్ 4th లార్డ్ ఇక్కడ రవి అవ్వడము,
దీనివల్ల ఏంటి అంటే యూజువల్గానే వీళ్ళ యొక్క ఫాదర్ మదర్ లాగా కేరింగ్ తీసుకోవడము, ప్రతిదీ కూడా జీవితంలో ఏం కావాలో అన్నీ కూడా ఫాదర్ లవ్ అనేటువంటిది, ఫాదర్ అటాచ్మెంట్ బాండింగ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ద ఒరిజినల్ 7th and 12th లార్డ్ అయినటువంటి ఇక్కడ కుజుడు కాబట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం, ఇష్టమైన వ్యక్తులతో ప్రేమ వివాహాలు కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ పెళ్ళైన తర్వాత కూడా స్ట్రగుల్స్ అనేటువంటివి చూసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళ జీవితంలో ఇంకా బాగా ఏం బాగుంటాయి అనేటువంటిది మనం చూస్తే పెట్రోలియం, ఐరన్ సంబంధించిన వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. లేదా బికాస్ ద ఒరిజినల్ 10th లార్డ్ ఇక్కడ శని కాబట్టి ఏదైనా ఒక సంస్థకి లేదా ఒక కంపెనీకి, ఇండస్ట్రీకి నమ్మకంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక మనం 3, 4 పాదం వాళ్ళకి చూస్తే కనుక ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ బుధుడు అవ్వడము, వీళ్ళకి వ్యాపారమే అద్భుతమైనటువంటి కెరీర్ అండి. 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు వ్యాపారం కాకుండా ఉద్యోగం వైపు వెళ్తే అంత గ్రోత్ అనేటువంటిది కనబడదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి ఖచ్చితంగా చూస్తారు. మేజర్గా ద ఒరిజినల్ 5th and 12th లార్డ్ ఇక్కడ మీకు శుక్రుడు అవ్వడము, లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి యోగం చాలా బాగుంటుంది. అండ్ విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళు కానీ, విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్న వాళ్ళకి కానీ మంచి ఫ్యూచర్ కనబడుతుంది అని చెప్పొచ్చు. 3, 4 పాదం వాళ్ళకి యోగం కనబడుతుంది. ద ఒరిజినల్ 6th and 11th లార్డ్ మీకు కుజుడు అవ్వడము, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి చాలా కేర్ఫుల్గా. బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, చర్మ సంబంధిత ఇష్యూస్ కావచ్చు, డెంటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి అన్ని విషయాలను జాగ్రత్త పడడము. ఇంకో మేజర్ థింగ్ ఏంటి అంటే 3, 4 పాదం వాళ్ళకి 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం ఉంటుంది. బికాస్ ద ఒరిజినల్ 7th and 10th లార్డ్ ద్వికేంద్రాధిపత్యోహో పూర్ణ పాపి కాబట్టి ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్లోకి వెళ్లే ముందు జాగ్రత్త పడాలి. మీకు ఉద్యోగం కన్నా వ్యాపారమే చాలా బాగుంటుంది, అదే మంచి రిజల్ట్స్ ఇస్తుంది, చాలా జాగ్రత్తగా చూసుకోండి. అయితే 12th లార్డ్ శుక్రుడు అవ్వడం వల్ల మేజర్గా ఏంటి అంటే డబ్బు అనేటువంటిది విపరీతంగా ఖర్చు పెడతారు. అది లగ్జరీ కోసం ఖర్చు పెడతారో, జూదం కోసమో, అలవాట్లో, వ్యసనాలు ఏదైనా అయితే డబ్బు విపరీతంగా వెళ్ళిపోతాయి. ఆ విషయంలో చాలా కేర్ తీసుకోండి. అయితే ఓవరాల్గా ఈ మృగశిర నక్షత్రానికి ఇంకా ఎలాంటి వృత్తులు చాలా బాగుంటాయి అని శాస్త్రం చెప్పింది అనేటువంటి దాన్ని చూస్తే మంచి టీచర్స్ అండి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆస్ట్రాలజర్, సైంటిస్ట్, రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళగా, రైటర్స్గా, టూర్స్ అండ్ ట్రావెల్ చేసే వాళ్ళగా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏదైనా కంపెనీలో జాబ్ చేసే వాళ్ళగా, యానిమల్ ట్రైనర్స్గా, వీళ్ళకి యానిమల్స్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి యానిమల్ ట్రైనర్స్గా, వెటనరీ డాక్టర్స్గా, ఫార్మర్స్గా, గార్డెనర్స్గా, సో ఇలాంటి అన్ని వృత్తుల్లోనూ వీళ్ళు చాలా బాగా ఇన్నోవేటివ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి చాలా బాగా రాణిస్తారు అని చెప్పొచ్చు. ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళు ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేజర్గా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫేస్కి సంబంధించండి, చీక్స్కి సంబంధించి బొగ్గలు అంటే ఫేస్కి సంబంధించి ఏదైనా గాయాలు అయ్యేటువంటి అవకాశము, టాన్సిల్స్ వచ్చేటువంటి అవకాశం కానీ, ఆర్మ్స్ అండ్ చేతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్పైనల్ కార్డ్, వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు, సయాటిక, సో ఇలాంటి విషయాల్లో మృగశిర నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి శాస్త్రం హెచ్చరిస్తోంది. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. అదేవిధంగా ఇప్పుడు నడిచేటువంటి జూలై దగ్గర నుంచి ఈ డిసెంబర్ దాకా వీళ్ళ యొక్క ఫలితాలు వీళ్ళకి ఎలా ఉండబోతోంది అనేటువంటి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2 పాదం వాళ్ళకి చూస్తే వృషభ రాశికి సంబంధించి అక్టోబర్ దాకా దిగ్విజయంగా ముందుకు వెళ్తారు. బికాజ్ ఎందుకనంటే గురు, శని, రాహు ముగ్గురు కూడా కెరీర్లో గ్రోత్ని, ఫైనాన్షియల్ గ్రోత్ని, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ని, ప్రతిదీ కూడా జీవితంలో ఇప్పటిదాకా ఒక గమ్యం తెలియనటువంటి వ్యక్తులకి కూడా ఒక మంచి గమ్యం ఏర్పడడం, కష్టపడడం, స్కిల్ డెవలప్ చేసుకోవడం, జీవితంలో గమ్యం కోసం పరిగెట్టడం, డబ్బు సంపాదించడం, శుభకార్యాలు, పెళ్లిళ్ళు అన్నీ కూడా ఈ అక్టోబర్లో కనబడుతూ ఉన్నాయి. అక్టోబర్ దాటిన తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ డౌన్ అనేటువంటిది, ఫ్లో ఆఫ్ మనీ తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా నవంబర్లో విమెన్కి ఖచ్చితంగా ఈ యొక్క పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి లేదా స్కిన్కి సంబంధించి, బ్లడ్కి సంబంధించి నవంబర్లో వీళ్ళకి కనబడుతోంది. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. 3, 4 పాదం వాళ్ళు ఎవరు చూస్తున్నా, మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే ఈ డిసెంబర్ వరకు కూడా వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలని చెప్పొచ్చు. బికాస్ గురుబలము అనేటువంటిది అంతగా లేదు. అక్టోబర్ దాటిన తర్వాత మీకు గురుబలం పెరుగుతోంది. అప్పటి నుంచి మీ లైఫ్లో ఈ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలి అంటే మీరు కెరీర్ పరంగా ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి.
చేసుకోవద్దు. బికాస్ మీరు కంటక శనిలో ఉన్నారు. అంటే ఫ్యామిలీకి దూరంగా, ఒంటరిగా కష్టపడడం, పని చేయడం, డబ్బులు సరిపోకపోవడం, ఇబ్బందులు పడడం. సో ఇదంతా ఒక పోరాటము అనేటువంటిది ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ సాటర్డే 3-4 పాదం వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, దర్శనం చేసుకోవడం, శనికి నువ్వుల దానం చేయడం లాంటివి చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో చూసారు కదండి, ఈ యొక్క నక్షత్రము అనేటువంటిది గోచార రీత్యా మనం మాట్లాడుకునేటువంటి అంశములు ఇవన్నీ కూడా. సో జనరలైజ్డ్గా ఈ యొక్క నక్షత్రం విషయంలో గోచారం అంటే జ్యోతిష్ శాస్త్రం ఏదైతే చెప్పుకుందో అది మనం చెప్పుకున్నాం. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది చూసిన తర్వాత మీ పెళ్ళి అనేటువంటిది ఎప్పుడు అవుతుంది, లేకపోతే సంతానం ఎప్పుడు కలుగుతుంది, ఏ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, వాహన ప్రమాదముల విషయంలో, ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో, ఎలాంటి చెడు సహవాస దోషాలు, ఏ టైంలో డబ్బు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎప్పుడు జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది, ఇలాంటివన్నీ డిస్కస్ చేయాలి. అలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నప్పుడు దీనికి అన్ని ఆన్సర్ కూడా పర్సనల్ చార్ట్లోనే చెప్పబడతాయి. సో ఖచ్చితంగా ఎవరైనా పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకునేటువంటి వాళ్ళు మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.